నమస్తే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఢిల్లీ వేదిక జరిగిన మాజీ ప్రధాని పివి నరసింహరావు లెక్చర్ సిరీస్ 6వ ఎడిషన్ కార్యక్రమంలో పాల్గొని పివిఎన్ నరసింహరావు చేపట్టిన ఆర్థిక సంస్కరణను గుర్తు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం లేదన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రశ్నించే సమయం వచ్చేసిందని ప్రజలకు పిలుపు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మాటలపై మండిపడ్డ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. వైసీపీ నేతల తప్పుడు మాటలు సమర్థిస్తూ మానవత్వం లేకుండా ప్రవర్తించడం దారుణమని విమర్శ. దివంగత వి ఆనందరాజు రాజుకు నివాళులు అర్పించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆనందరాజు సేవలు మరువలేనివని ప్రశంస. మాజీ ప్రధాని పివి నరసింహరావు గొప్ప రాజనీతిజ్ఞుడని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పివి తీసుకుని వచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశానికి గేమ్ చేంజర్, ఆర్థిక రంగానికి ఊతంగా నిలిచాయని కొనియాడారు. ఢిల్లీలో నిర్వహించిన లెక్చర్ సిరీస్ 6వ ఎడిషన్ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పివి అంశంపై ఆయన మాట్లాడారు. దేశానికి అనేక రంగాల్లో పివి నరసింహరావు సేవలు అందించారన్నారు. ఆర్థిక సంస్కరణలు అంటే గుర్తొచ్చేది పివిఏనని అన్నారు. 1990లో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని, సరైన విధానాలు లేక అస్తవ్యస్తంగా ఉండేదని గుర్తు చేశారు. ఆ సమయంలో పివి దూరదృష్టితో ఆర్థిక విధానాలు అమలు చేశారన్నారు. ఆయన ప్రధాని అయ్యాక దేశ ఆర్థిక సంస్కరణలు కొత్త రూపు సంతరించుకొని గేమ్ చేంజర్ గా మారాయన్నారు. పివి నరసింహరావు కృషితోనే ఐటీ విప్లవం వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఉమ్మడి ఏపీ అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతో ఉందని చెప్పారు. 17 భాషలు నేర్చుకున్న పివి ప్రధాని, కేంద్ర మంత్రిగా, సీఎంగా సేవలందించారని గుర్తు చేశారు. So how it is going to reflect for future of all of us. If you go back again, his political journey, P.V. Narasimha Rao is a shining example of balanced and thoughtful leadership. He served the country in many important roles as a member of parliament, Chief Minister of Andhra Pradesh, as Union Minister for External Affairs, Defence, Home, and of course finally Prime Minister of India. Very few leaders have had such vast experience, who is aware of social, political and economic challenges country is facing. If you see here, post independence India, I am dividing two parts. One is from freedom to economic reforms. From economic reforms to now, post and pre-independent economic reforms. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయలేకపోయిందని విమర్శించారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూపర్ 6 హామీలపై సీఎం చంద్రబాబు మోసాలను ఎత్తుచూపుతూ పలు నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. రైతు, విద్యార్థుల సమస్యలపైన పోరాటం చేశామని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చాక విద్యార్థులు చదువులు మానేసి పనులకు వెళ్లాల్సిన పని వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిలో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 15,000 కోట్ల భారం మోపారన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించొద్దన్నారు. ప్రజల్లో వైసీపీకి ఆదరణ పెరుగుతోందని, దీన్ని తట్టుకోలేక ప్రతిపక్షాన్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో పోలీసులు తలెత్తుకొని తిరిగేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని జగన్ పేర్కొన్నారు. వివక్ష లేకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం చూపామన్నారు. చంద్రబాబు మాట వినకపోతే ఆ అధికారుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. సూపర్ 6, సూపర్ 7 హామీలనన్నీ కూడా ఎత్తి చూపిస్తూ ఈ ఎగ్గొట్టిన ఈ బాకీల సంగతి ఏమిటి, మీరిచ్చిన బాండ్ల సంగతి ఏమిటి అని చెప్పి గట్టిగా నిలదీస్తూ జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేశాం. ఇప్పుడు కూడా
ఒక బృహత్తర ప్రణాళిక తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అన్న పేరుతో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అన్న నినాదంతో చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలన్నీ కూడా ఎత్తి చూపిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాండ్లను ప్రజలకు మళ్ళీ ఒకసారి వాళ్లకు తెలియజేస్తూ ఆ బాండ్లను తెలుగుదేశం పార్టీ నాయకులకు చూపిస్తూ ఈ సంవత్సర కాలంలో బకాయిలను సంవత్సర కాలంలో వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎంత అని వాళ్ళే లెక్కేసుకుని చంద్రబాబు నాయుడు అడిగేట్టుగా గత సంవత్సరాన్ని అడిగేట్టుగా ఈ సంవత్సరం ఎప్పుడు ఇస్తామని చెప్పి నిలదీసేట్టుగా చంద్రబాబు నాయుడు గారి మోసాలను ఎత్తి చూపుతూ ఈ నెల జూన్ 25వ తారీఖున రాష్ట్ర స్థాయిలో నేను స్టార్ట్ చేస్తే నియోజకవర్గ స్థాయిలోనూ అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పటికే జగన్ పై హోంమంత్రి అనిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రప్పా రప్పా అని వైసీపీ నేతలు అనడాన్ని జగన్ సమర్థిస్తున్నారని ఫైర్ అయ్యారు. పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించిన హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ జగన్ మానవత్వం ఉన్న మనిషిలా వ్యవహరించడం లేదని అన్నారు. 50,000 మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డిని చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. చెల్లి వరుసై ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యలను న్యాయస్థానాలు కూడా తప్పుపట్టాయని, కానీ జగన్ కు ఆ వ్యాఖ్యలు తప్పుల్లా కనిపించడం లేదని ఫైర్ అయ్యారు. ప్రసన్న కుమార్ రెడ్డి జగన్ దగ్గరే నేర్చుకున్నారని చురుకలు అంటించారు. రక్తం పంచుకొని పుట్టిన సొంత చెల్లి గురించి తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర జగన్ రెడ్డిదే అని ఆరోపించారు. రౌడీ షీటర్లను బెట్టింగ్ యాప్లలో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వారినే జగన్ పరామర్శిస్తున్నారని సెటైర్లు వేశారు. జగన్ ఒకసారి తలకాయ, మరోసారి మామిడికాయ తొక్కించారని చురకలు అంటించారు. జగన్ చేస్తున్న కార్యక్రమాలపై ప్రజలు కూడా ఆలోచన చేయాలని హితవు పలికారు. ఒక ప్రజాప్రతినిధిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను ప్రసన్న కుమార్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత అన్నారు. ఒక్కసారి అండి చంద్రబాబుని రీకాల్ చేయటం అన్న మాట అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరు? ఈరోజు గౌరవ సీఎం గారు ఆయన సీఎం స్థాయిలో ఎవరు కూర్చోబెట్టారు? ఈరోజు ప్రజలు కూర్చోబెట్టారు. ఎంత ఓట్ల మెజార్టీతో కూర్చోబెట్టారు? 164 సీట్లు ఇచ్చి 90% పైన ఈరోజు స్టేక్ ఇచ్చి మాకు ఈరోజు కూర్చోబెట్టిన పరిస్థితి. నువ్వు రీకాల్ చంద్రబాబు నాయుడు గారిని చేస్తాను అంటే అది రీకాల్ చంద్రబాబు నాయుడు గారిని చేయటం కాదు, రీకాల్ ప్రజలను చేస్తున్నాడా? ఈరోజు ప్రజల తీర్పుని చేస్తున్నారు రీకాల్. ఈరోజు దయచేసి అది అర్థం చేసుకోవాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రీకాల్ చేయడం అవి కాదండి. ఈ రోజు మీరు ఒక విషయం అర్థం చేసుకుంటే ఒక మనిషిగా కూడా ప్రవర్తించటం లేదు, ఒక మానవత్వం ఉన్న మనిషిగా కూడా ప్రవర్తించడం లేదు అన్నదైతే ఈ రోజు మా ఉద్దేశం. ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే, అతని మీద సుమారుగా 50,000 పైన మెజారిటీతో అక్కడ ప్రశాంత్ రెడ్డి గారు గెలిచారు. అంటే అక్కడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆవిడని ఆశీర్వదించారు. 50,000 పైకి మెజారిటీతో ఆవిడ గెలిచారు. అదేవిధంగా చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ ఇతని బాధ భరించలేక టీడీపీలోకి వచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. దీనంతటినీ ఓర్వలేక సొంత చెల్లి అవుతుందట తెలుసా మీకు? మొన్నటి వరకు నాకు ఆవిడ చెల్లి అవుతుందన్న సంగతి తెలియదు. ప్రసన్న కుమార్ రెడ్డికి స్వయాన చెల్లి వరుస అవుతుందట. అంటే చెల్లి వరుస అయ్యే ఆ మహిళ మీద, దట్టు ఒక ఎమ్మెల్యే మీద నోటికొచ్చినట్టు వరస్ట్గా మాట్లాడి అతని మాటల్ని న్యాయస్థానాలు సైతం తప్పుబట్టే పరిస్థితుల్లో ఉంటుంటే కనీసం ఈ రోజుకి నువ్వు చేసింది తప్పు అని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి గాని ప్రసన్న కుమార్ నోట్లోంచి గాని ఒక పశ్చాత్తాపడి ఒక మాట రాలేదంటే ముందు దాని సంగతి చూసుకోమనండి. దివంగత వి ఆనందరాజ్కు భారత మాజీ రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వాల్తేర్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో ఎం వెంకయ్య నాయుడు పాల్గొని ఆనందరాజ్కు నివాళి అర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కెకే రాజు, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఆనందరాజు సమాజానికి చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
నవ సమాజ నిర్మాణం రేపటి భారతదేశానికి విప్లవాత్మక మేల్కొలుపు అనే అంశంపై బుల్లయ్య కళాశాలలో మెగా ప్రేరణాత్మక సెషన్ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకాబ్రత్ బగ్చి హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణం అనేది చర్యకు పిలుపు అని అన్నారు. మాదక ద్రవ్య దుర్వినియోగం, సైబర్ నేరాలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం కల్పించామన్నారు. అదేవిధంగా బుల్లయ్య కళాశాలలో 7,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని, సైబర్ క్రైమ్, సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. యువత డ్రగ్స్ తీసుకోవడం వల్ల వారి జీవితాలు నాశనమవుతున్నాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు వైజాగ్ నగరంలో ఉన్న బుల్లయ్య కాలేజ్లో నవ సమాజ నిర్మాణం ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మన అందరికీ తెలుసు, బుల్లయ్య కాలేజ్లో దాదాపు 7,000 మంది స్టూడెంట్స్ ఉన్నారని. మన వైజాగ్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాలేజెస్. అందుకే ఇక్కడ మీటింగ్ పెట్టడం మేము చాలా క్రూషియల్ అని అనుకున్నాము. ఈరోజు డ్రగ్ అబ్యూస్ గురించి చెప్పడం జరిగింది. డ్రగ్ అబ్యూస్ చేస్తే ఇలా హెల్త్ పాడైపోతుంది, ఎన్పిఎస్ యాక్ట్ కింద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, పిల్లలందరికీ చెప్పడం జరిగింది. ఆన్లైన్ క్రైమ్ అగెన్స్ట్ విమెన్ వల్ల చాలామంది ఎలా సఫర్ అవుతున్నారు దాని గురించి కూడా చెప్పడం జరిగింది. ఫైనల్గా సైబర్ క్రైమ్స్, సైబర్ నేరాల వల్ల చాలామంది మోసపోతున్నారండి. సైబర్ నేరాలు జరగనీయకుండా కొన్ని ప్రికాషన్స్ మనం పాటించాలి, దాని గురించి కూడా చెప్పడం జరిగింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. మహిళలు అడుగడుగున హారతులతో స్వాగతం పలికారు. గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బాబు జగజ్జీవనరావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గౌరీ పరమేశ్వర ఆలయం, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం మంత్రి అనిత సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని సత్యవరంలో ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ ప్రభుత్వం గత ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఎంజేఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా 16 లక్షల నిధులతో నిర్మించనున్న 3 సీసీ రోడ్లను ప్రారంభించారు. ఎంఎస్పేటలోని ఊర కాలువ పనులను కూడా ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో గ్రామ పంచాయతీలకు నిధులు లేవని, సర్పంచులు బ్లీచింగ్ కోసం కూడా డబ్బులు లేక ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వంలోనే సత్యవరం, మంగవరం, పెంటకోట గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు నిర్మించామని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చెప్పినవన్నీ చేస్తామని చెప్పారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరగమ శాస్త్రం విధానంలో విశ్వకేశ ఆరాధన, పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతర్యాల దర్శనం కల్పించారు.
జిల్లా న్యాయ అధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంలో కేసుల పరిష్కారం తన అంశంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ముందుగా జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు న్యాయమూర్తులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో న్యాయమూర్తులు మాట్లాడుతూ మధ్యవర్తించడం ద్వారా అనేక కేసుల పరిష్కారం అవుతాయన్నారు. న్యాయస్థానంలో ఉన్న కేసులు సత్వరమే పరిష్కరించాలంటే కోర్టు వెలుపలే పరిష్కరించుకోవడం మంచిదన్నారు. కోర్టు వెలుపలే మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోవడం ఎంతో సులభతరమన్నారు. దీనివలన ధనంతో పాటు ఎంతో సమయం ఆదాయం అవుతుందని చెప్పారు. ప్రజలు దీర్ఘకాలంగా న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, జిల్లా న్యాయ అధికార సంస్థ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు. మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు మీడియేషన్ ఫర్ ది నేషన్ అని ఒక స్లోగన్ ఇచ్చారు భారతదేశం మొత్తానికి. ఆ మీడియేషన్ ద్వారా ఏంటంటే ప్రతి సమస్యని కోర్టు దాకా రాకుండానే మీడియేషన్ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉన్నది. మీడియేషన్ ఈజ్ బూన్ ఫర్ ది నేషన్, అంటే భారతదేశానికి లిటిగెంట్ పబ్లిక్కి ఇది ఒక వరం లాంటిది. దీనిని వినియోగించుకొని కోర్టు వరకు సమస్యలు రాకుండానే, దావాలు వేయకుండానే సమస్యలు పరిష్కరించుకొని తమ హక్కును కాపాడుకోవడానికి ఇది గొప్ప అవకాశము. కనుక ఈ దేశ ప్రజలందరూ మీడియేషన్ని ఒక గొప్ప అవకాశంగా తీసుకొని తమను హక్కును కాపాడుకుంటారని కోరుకుంటున్నారు. పెండింగ్ కేసులు కూడా మనం పరిష్కరించుకోవచ్చు మీడియేషన్ ద్వారా. ఇక్కడ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉంటుంది, వారు ట్రైనింగ్ ఇచ్చారు మీడియేటర్స్కి 75 మందికి. ఆ ట్రైన్డ్ మీడియేటర్స్ ఈ మీడియేషన్ ద్వారా సమస్య పరిష్కరిస్తారు. ఈ మీడియేషన్ ఏంటంటే ఎవరి మీద బలవంతంగా రుద్దరు, ఇద్దరి అభిప్రాయాలకి గౌరవించి ఇద్దరి యొక్క అవకాశాలని, వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడటానికి చేస్తారు. ఈ మీడియేషన్ ఏంటంటే ఒకళ్ళు గెలుస్తూ ఒకళ్ళ ఓడిపోవటం అంటూ ఉండదు, ఇద్దరి హక్కులను కాపాడుకోవచ్చు, ఇద్దరికీ బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఈ మీడియేషన్ ద్వారా కల్పించబడుతుంది. కనుక ఈ దేశ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ ఈ మీడియేషన్ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఇందులో కోర్టులో ఉన్న పెండింగ్ కేసులు కూడా రెఫర్ చేయించుకొని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చు. దీనివల్ల మధ్యవర్తిత్వంలో పరిష్కారం అయిన కేసుల్ని మళ్ళీ అప్పీల్ ఉండదు, కోర్టు ఫీ కూడా రిటర్న్ అవుతుంది. వన్స్ ఫర్ ఆల్ లాగా సెటిల్మెంట్ ఒక్కసారే చేసుకోవచ్చు. ఇందులో ఇరు పార్టీలు కూడా గెలిచినట్టు కింద లెక్క, విన్ విన్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది. కాబట్టి మన జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల తాలూకా ప్రాంగణాల్లోని కూడా ఉమ్మడి జిల్లా విశాఖపట్నంలో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగపరచవలసిందిగా కోరుకుంటూ ఈరోజు మా ఎంఎస్ఏ గారి ఆధ్వర్యంలో ఈ అవగాహన ర్యాలీని చేపట్టడం జరిగింది. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా యూనిట్ పూర్తి స్థాయి కార్యవర్గాన్ని జిల్లా శాఖ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి కేఎం కీర్తన్, జేవీకే అప్పలరాజులు ప్రకటించారు. 27 మందితో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ భవిష్యత్తులో పాత్రికేయుల సమస్యలు పరిష్కారం, వారి సంక్షేమం కోసం పనిచేస్తామన్నారు. యూనియన్ సభ్యుల సంక్షేమానికి రాజీలేని కృషి చేస్తామని చెప్పారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై పోరాడతామన్నారు. రాబోయే రోజుల్లో తమ సభ్యుల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు కీర్తన్, అప్పలరాజులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాప్ నాయకులు పిఏఆర్ పాత్రుడు, రాపత్తి శ్రీనివాసరావు, ఎస్ఎన్ నాయుడు, అర్జున్, వడ్డాది ఉదయ్ కుమార్, వెంకటేష్, వెబ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జాబ్ యూనియన్ని బలపరచడం కోసం అన్ని నియోజకవర్గాలను తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఇక మీదట జర్నలిస్టులకు ఎటువంటి సమస్యలు వచ్చిన జాబ్ అంటూ ముందు ఉంది అనే స్థాయి మా జర్నలిస్టులకు కల్పించాలని, అలాగే వారి సంక్షేమం కోసం పాటుపడాలని, అలాగే జర్నలిస్టులకి ఎటువంటి ఇబ్బందులు ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏదైతే రావాల్సి ఉందో వాటి కోసం కూడా మేము ప్రత్యేకంగా పోరాడతాము. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న సమస్య అంతా ఎక్విడేషన్ సమస్య. ఈ ఎక్విడేషన్ సమస్యకి స్లిప్పులు ఇచ్చి వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఇది కాదు, ఈ జర్నలిస్టులకి ఖచ్చితంగా ఎక్విడేషన్ ఉండాలి. ఎందుకంటే లేకపోతే పెద్ద కార్యక్రమాలకు వెళ్ళకపోవడం జరుగుతూ ఉంది. కనుక కొత్తగా వచ్చిన వాళ్ళు, పాత వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ స్లిప్ దేనికి పనికి రావట్లేదు. కనుక ఎక్విడేషన్ అతి త్వరలో ప్రభుత్వం వారు జారీ చేసే విధంగా మేము ప్రయత్నాలు చేస్తామని కోరుతున్నాం. థ్యాంక్ యూ. విశాఖ నగర నడిబొడ్డున ఈమా లైమ్ లైట్ అవార్డుల వేదిక కన్నుల పండుగ నిర్వహిస్తున్నట్లు వైజాగ్ ఈవెంట్ మేనేజర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సందీప్ కుమార్, షరీఫ్ ఖాన్లు సంయుక్తంగా తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడుతూ
బీచ్ రోడ్ లో గల గాదిరాజు ప్యాలెస్ లో బుధవారం రాత్రి ఈమా అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా చేపడుతున్నట్లు చెప్పారు. ఈ వేడుకల్లో భాగంగా ఈవెంట్ రంగంలో ప్రతిభావంతులైన యాంకర్లు, సింగర్లు, డాన్సర్లు, సౌండ్ లైటింగ్, ఎల్ఈడి టెక్నీషియన్లు, ఈవెంట్ ఇండస్ట్రీలో భారీ ప్రొడక్షన్లు గల దిగ్గజాలకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ముంబై, కోల్కతా, బెంగళూరు, ఢిల్లీ తదితర నగరాల నుంచి సెలబ్రిటీ కళాకారులు ఈ ఈవెంట్లో ప్రదర్శన ఇచ్చేందుకు విశాఖకు వస్తున్నారని చెప్పారు. అనంతరం ఈ అవార్డుల వేడుకకు ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న కామాక్షి క్రాప్స్ అధినేతలు వెంకటేష్, సిరి దంపతులు మాట్లాడుతూ విశాఖలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ హంగులతో జరుగుతున్న ఈ ఈవెంట్ రాష్ట్రంలోనే ఒక ఐకాన్ గా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ ఈవెంట్ కు స్పాన్సర్ గా వ్యవహరించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సినీ నటుడు సమీర్, గాదిరాజు ప్యాలెస్ జీఎం మధు, ఈమా కార్యవర్గ సభ్యులు కామేష్ పాలూరి, సురేష్ కుమార్, జిఎన్ రాజు, సంతోష్ కుమార్, ఆనంద్ మోహన్, ఆశా పట్నాయక్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. కామాక్షి క్రాఫ్ట్స్ వారు మెయిన్ స్పాన్సర్స్గా నిర్వహిస్తున్న లైమ్లైట్ అవార్డ్స్ గాజరాజు ప్యాలెస్లో జూలై 16న రంగరంగ వైభవంగా జరగబోతుంది. ఇక్కడి నుంచి అంటే వైజాగ్ నుంచి వెళ్ళిన వైజాగ్ నుంచి వెళ్ళి సెలబ్రిటీస్ అయిన లైమ్లైట్లోకి వచ్చిన చాలామంది సెలబ్రిటీస్కి ఇక్కడ ఫెలిసిటేషన్ చేస్తున్నారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్. అండ్ ఆల్సో ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అందరినీ ప్రమోట్ చేయడానికి ఈ ఈవెంట్ చేయడం జరుగుతుంది. దీనికి అందరూ వచ్చి దీన్ని సక్సెస్ఫుల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జూలై 16th గాజరాజు ప్యాలెస్, వైజాగ్. నమస్కారం అండి. కామాక్షి క్రాఫ్ట్ నుంచి వెంకటేష్ మాట్లాడుతున్నాను. తిను సిరి. మేము ఈ లైమ్లైట్ అవార్డ్, ఈమా లైమ్లైట్ అవార్డ్ గాజరాజు ప్యాలెస్లో రేపు జరుగుతున్న ఫంక్షన్కి మెయిన్ స్పాన్సర్గా ఉన్నాం. సో ఈ లైమ్లైట్ అవార్డుకి సీజన్ 2కి మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈమా సభ్యులందరికీ నా పేరున ధన్యవాదాలండి. నా పేరు సందీప్, ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వైజాగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వైజాగ్ ఆధ్వర్యంలో మనకు లైమ్లైట్ అవార్డ్ సీజన్ 2 కామాక్షి క్రాఫ్ట్ ప్రెజెంట్స్ గాదిరాజు ప్యాలెస్లో జరుగుతుంది. ఈ ఈవెంట్కి ఈవెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన వెటనరీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా నామినేషన్స్ అన్నీ జరగడం జరిగింది. జూలై 16th ఈ లైమ్లైట్ అవార్డ్ ఏదైతే ఉందో దీంట్లో ఈ నామినేషన్ జరిగిన వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఈవెంట్లో చాలామంది సినీ ప్రముఖులు, పొలిటికల్ లీడర్స్ వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ అవార్డ్స్ ఫంక్షన్లో చాలామందికి రికగ్నైజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇందులో మాకు ఎంతగానో సహాయపడినటువంటి మీడియా పీపుల్కి అండ్ కామాక్షి క్రాఫ్ట్స్ వాళ్ళకి, గాదిరాజు ప్యాలెస్, ఇంకా మిగతా స్పాన్సర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వార్వా నివాస్ ఆధ్వర్యంలో బుధవారం సీతమ్మధార ఎంఎంటీసీ కాలనీ వద్ద విద్యుత్ స్మార్ట్ మీటర్లు ప్రభుత్వం ఏర్పాటుపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ ప్రస్తుత మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రభావాలు మరియు పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు చాలా ఖరీదైనవి. అందులో అంతర్మిత యంత్రాంగం వినియోగదారులకు హాని కలిగించే విధంగా తయారు చేయబడిందన్నారు. పీక్ మరియు నాన్ పీక్ టైమింగ్లను విధించడం, వినియోగదారులకు చాలా హానికరమైన ప్రీపెయిడ్ టాప్ అప్ సిస్టమ్ను విధించడం, ప్రజలకు సరఫరా చేయబడుతున్న మీటర్లకు అధిక ధరలను రుద్దడమే అన్నారు. స్మార్ట్ మీటర్ వ్యవస్థ ప్రభుత్వ యాజమాన్యంలోనే డిస్కెమ్ల నుండి అతానీ వంటి ప్రైవేట్ కార్పొరేటర్లకు విద్యుత్ సరఫరా పంపిణీపై నియంత్రణ మోసపూరితంగా బదిలీ చేయడానికి దారితీస్తుందని శ్రీ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం స్మార్ట్ మీటర్ సిస్టమ్ యొక్క దుష్ప్రభావాలను బహిర్గతం చేస్తూ వార్వా నివాస్ తీసుకువచ్చిన కరపత్రాన్ని శర్మ విడుదల చేశారు. ముందుగా మనం ఖర్చు పెట్టబోయే విద్యుత్తుకి ముందుగానే డబ్బులు కట్టుకోవాలి. అందులో ఆ అకౌంట్ అయిపోగానే కరెంట్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు అది పవర్ కట్ అనుకుని కొంతమంది గందరగోళపడే ప్రమాదం ఉంటుంది. అది పవర్ కట్ కాదు, అది అదానీ కట్. ఆ స్మార్ట్ మీటర్ల నిర్వహణ, వాటి తయారీతో పాటు వాటి నిర్వహణ ఒక 5-6 ఏళ్ల తర్వాత మళ్ళీ వాటిని కొత్త మీటర్లతో రీప్లేస్ చేయడం, ఇదంతా అదానీ కంపెనీ కాంట్రాక్టే. ఈ బిల్లులు వచ్చిన తర్వాత ఆ బిల్లుల్లో ఎంత కరెంటు ఏ రేటు ఎంత వసూలు చేశారో కూడా మనకు తెలియనటువంటి ఒక పరిస్థితి వస్తుంది. ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే డిస్కాం అధికారులకి దాంతో ఏ సంబంధం లేదు. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే ఆంధ్రప్రదేశ్ డిస్కాంల్ని ప్రైవేటీకరించేటటువంటి అడుగు. గతంలో 2000 సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున పోరాడినప్పుడు
అందులో ప్రైవేటీకరణ అనే అంశాన్ని వాయిదా వేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. మళ్ళీ ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లతో పాటు ఆ డిస్కమ్ల ప్రైవేటీకరణ కార్యక్రమం కూడా జరగబోతోంది. జెన్కో, ట్రాన్స్కోలని కూడా దీని తర్వాత ప్రైవేటీకరించే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు బయలుదేరాయి. జల విద్యుత్ ఉత్పత్తి అనేది కూడా అదానికి అప్పచెబుతూ మినీ హైడల్ ప్రాజెక్టులు మన విశాఖ ఏజెన్సీలోనే అదానికి చాలా కట్టబెడుతున్నారు. అన్ని చట్టాలని ఉల్లంఘిస్తున్నారు. ఈ బిల్లుల్లో పీక్ అవర్ బిల్లింగ్ ఒకటి ఉంటుంది, తక్కువ డిమాండ్ ఉన్న టైంలో బిల్లింగ్ ఒకలా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. దీనివల్ల మీకు మేలు జరుగుతుందనే చెప్తున్నారు. ఇదంతా పచ్చి మోసం. అటువంటి అనుభవాలు ఏ దేశంలోనూ లేవు. అంతేకాదు, దేశంలో స్మార్ట్ మీటర్లు బిగించడంలో కూడా మిగతా రాష్ట్రాలందరూ విముఖత చూపిస్తున్నారు. తమిళనాడు, కేరళ, బెంగాల్ లాంటి రాష్ట్రాల వాళ్ళు మా రాష్ట్రాల్లో ఇటువంటివి అనుమతించమని చెప్పేశారు చాలా కరాఖండిగా. కానీ మన దేశంలో మాత్రం వినియోగదారుల ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు ఏమీ పట్టని ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వీటిని అనుమతిస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలోనే ఈ ఒప్పందం కుదిరింది. ఆ రోజుల్లో లోకేష్ బాబు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని పిలిపించారు. ఇప్పుడు లోకేష్ గారే అధికారంలో ఉన్నారు కాబట్టి వారు ఇచ్చిన పిలుపుని ఇప్పుడు మేము అమలు జరుపుతాం. చంద్రబాబు నాయుడు, లోకేష్, మొత్తం అధికారులు అందరూ కూడా ఈ పిలుపుని జయప్రదం చేయాలని వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కనీసం అది బాధ్యత. ఏమాత్రమైనా నిజాయితీ ఉంటే వాళ్ళు ఆ పిలుపు ఇవ్వాలి, లేదా మేము ఇచ్చే పిలుపుని బలపరచాలి. ఈ రెండు చేత కాకపోతే ప్రజల్ని మోసం చేసినట్టుగా మేము పరిగణిస్తాం. అందుకని ఆ ప్రభుత్వాల తాలూకా నాటకం దీంతో అటో ఇటో తేలిపోతుందని చెప్పి నేను చెప్తున్నాను. 150 కోట్లు లంచం తీసుకున్నాడని చెప్పి అమెరికా కోర్టులో కేసు ఉంది, ఇప్పటికీ ఉంది ఆ కేసు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన రైతులు ఆర్గానిక్ వ్యవసాయాన్ని సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీఓ జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ స్పష్టం చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో గణనీయమైన ఉత్పత్తులను సాధించి గిరిజన రైతులు అభివృద్ధి చెందాలన్నారు. బుధవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో సేంద్రియ వ్యవసాయం అంశంపై డివిజన్ స్థాయి ఉద్యానవన సాగు, మార్కెటింగ్ సదుపాయాల అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన రైతుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలన్నారు. అటవీ ఉత్పత్తులకు అదనపు విలువలు జోడించి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు. గిరిజన ఉత్పత్తులకు మేడ్ ఇన్ అరకు బ్రాండింగ్ ఏర్పాటు చేసి మార్కెటింగ్ చేస్తామన్నారు. వరి పంటలకు ప్రత్యామ్నాయ పంటలు గిరిజన రైతులు సాగు చేయాలన్నారు. చిరుధాన్యాల వినియోగం పెరిగిందని, చిరుధాన్యాల సాగు పెరగాలని చెప్పారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు గిరిజన ఉత్పత్తులు గ్రేడింగ్ చేసి మార్కెటింగ్ చేస్తున్నాయన్నారు. గిరిజనుల పాలు నిత్యావసరంగా వినియోగించే సాంప్రదాయం లేదన్నారు. పాలు వినియోగం, పాడి పశువుల పెంపకంపై గిరిజనులకు అవగాహన కల్పించాలని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ వేదిక జరిగిన మాజీ ప్రధాని పివి నరసింహరావు లెక్చర్ సిరీస్ 6వ ఎడిషన్ కార్యక్రమంలో పాల్గొని పివిఎన్ నరసింహరావు చేపట్టిన ఆర్థిక సంస్కరణను గుర్తు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం లేదన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రశ్నించే సమయం వచ్చేసిందని ప్రజలకు పిలుపు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మాటలపై మండిపడ్డ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. వైసీపీ నేతల తప్పుడు మాటలు సమర్థిస్తూ మానవత్వం లేకుండా ప్రవర్తించడం దారుణమని విమర్శ. దివంగత వి ఆనందరాజు రాజుకు నివాళులు అర్పించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆనందరాజు సేవలు మరువలేనివని ప్రశంస. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిజిటల్ న్యూస్.